హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న సమంత ఇల్లు ఆమె జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. రాజసంగా, సౌకర్యంగా, నిరాడంబరంగా, సాదాసీదాగా ఉండే జీవితం ఎలా ఉండాలో ఈ ఇల్లు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఆరోగ్యం, ఆహారం, మనశ్శాంతి, క్రమశిక్షణ వంటి అంశాలకు ఆమె ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఇంటి ప్రతి మూలలో కనిపిస్తుంది. సినిమా రంగంలో సమంత చాలా సంవత్సరాలుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. మొదట ప్రేమ కథా పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సమంత తర్వాత యాక్షన్ ప్రధాన పాత్రల్లో కూడా తన ప్రతిభను నిరూపించింది. కాలక్రమేణా తన నటనలో వైవిధ్యం చూపిస్తూ కొత్త పాత్రలను స్వీకరించింది. ఇటీవలి కాలంలో ఆమె డిజిటల్ వేదికల్లో కూడా నటిస్తూ మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ ప్రయాణంలో ఆమె కష్టానికి తగిన ఫలితంగా మంచి సంపాదన కూడా సాధించింది. ఆ సంపాదనతోనే హైదరాబాద్లోని ప్రముఖ ప్రాంతంలో ఈ అద్భుతమైన భవనాన్ని నిర్మించుకొని నివసిస్తోంది. జూబ్లీ హిల్స్ అనేది హైదరాబాద్లో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ ప్రముఖ సినీ తారలు, పెద్ద వ్యాపారవేత్తలు, బడా రాజకీయ నేతలు నివసిస్తుంటారు. ఈ ప్రాంతంలో నివసించడం అంటే కేవలం సంపద మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన స్థానం కూడా అవసరం. ఇంటి లోపలి భాగాల విషయానికి వస్తే సమంత అతిథి గది చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. గోడలకు ముదురు, లేత రంగుల కలయికతో అలంకరణ చేసి చూసేవారికి ఒక శాంతమైన భావన కలిగేలా తీర్చిదిద్దారు. ఆరెంజ్, ఆకుపచ్చ రంగుల దిండు కవర్లు గదిని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. అతిథి గది తర్వాత భోజన స్థలం ఉంటుంది. ఆ ప్రదేశాన్ని ఎంతో సొగసుగా తీర్చిదిద్దారు. వంటగది కూడా ఎంతో ఆధునికంగా ఉంటుంది. బూడిద రంగు అలమరాలు, చెక్క అలంకరణలతో వంటగది ఒక నూతన శైలిని చూపిస్తుంది. వంటగది పక్కనే పూజ గది ఉండటం ఆమె ఆధ్యాత్మికతకు ఇచ్చే ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. ఆరోగ్యంపై సమంతకు ఉన్న శ్రద్ధ ఆమె ఇంటి తోటలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లోనే చిన్న తోట ఏర్పాటు చేసి అందులో టొమాటోలు, క్యారెట్లు, ఆకుకూరలు వంటి కూరగాయలను పెంచుతోంది. వాటినే రోజువారీ ఆహారంలో ఉపయోగించడం ద్వారా సహజమైన జీవన విధానాన్ని అనుసరిస్తోంది. ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, మనసుకు కూడా ప్రశాంతతనిస్తుంది. వ్యాయామం విషయంలో కూడా సమంత చాలా క్రమశిక్షణగా ఉంటుంది. అందుకే ఆమె ఇంట్లోనే అన్ని సౌకర్యాలతో కూడిన వ్యాయామశాలను ఏర్పాటు చేసుకుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడం ఆమె దినచర్యలో భాగంగా మారింది. తన వ్యాయామాల గురించి అప్పుడప్పుడు ఫోటోలను పంచుకుంటూ ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తోంది. ఇంటి వెనుక భాగంలో యోగాభ్యాసం కోసం ప్రత్యేకంగా పచ్చని ప్రదేశం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ప్రశాంత వాతావరణంలో యోగాభ్యాసం చేయడం ఆమెకు ఎంతో ఇష్టం. అదే ప్రదేశంలో నీటి కుంట కూడా ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడానికి అనువుగా చిన్న సమావేశాల కోసం ప్రత్యేక స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఆమె పడక గది పూర్తిగా తెలుపు రంగుతో అలంకరించబడి ఉంటుంది. ఆ గది ఎంతో ప్రశాంతంగా, విశ్రాంతి పొందేలా ఉంటుంది. సమంతకు ఎంతో ఇష్టమైన 3 పెంపుడు జంతువులు కూడా ఆమెతోనే ఉంటాయి. అవి ఆమెకు మంచి స్నేహితుల్లా ఉంటాయి. అసలు విషయానికి వస్తే ఈ భవనం మాత్రమే కాకుండా ఆమెకు మరికొన్ని ఇళ్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్లోని మరో ఉన్నత స్థాయి అపార్ట్మెంట్, అలాగే ముంబై నగరంలో సముద్ర తీరానికి ఎదురుగా ఉన్న విలువైన నివాసం కూడా ఆమె సొంతం. వాహనాల విషయానికి వస్తే ఆమె దగ్గర అత్యంత విలువైన కార్లు ఉన్నాయి. నటిగా మాత్రమే కాకుండా నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టి ఒక చిత్రాన్ని నిర్మించింది. ఇలా విభిన్న రంగాలలో తన ప్రతిభను చాటుతోంది. మొత్తంగా చూస్తే సమంత జీవితం వెలుపల కనిపించే ఆకర్షణతో పాటు లోపల ఉండే క్రమశిక్షణ, ఆరోగ్యంపై శ్రద్ధ, సాదాసీదా జీవన విధానం అన్నీ కలగలిపిన సమతుల్య జీవనంగా కనిపిస్తుంది.